భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో భక్తుని కోసం భగవంతుడే తరలి వచ్చిన అద్భుతమైన లీల గురించి చెప్పుకుందాం. అది ఎక్కడ జరిగింది, ఏమిటి అన్నది కూడా తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. భక్తుని కోసం భగవంతుడు తరలి వచ్చిన అద్భుతమైన లీల. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. మనిషికి దేవుడు ఉన్నాడా లేడా, ఒకవేళ ఉన్నా కూడా నా భక్తికి ప్రసన్నుడై దేవుడు సాక్షాత్కరిస్తాడా అనే సందేహం తరచూ మదిలో తొలుస్తూనే ఉంటుంది. మనలని దేవుని కూడా ఇన్ని జీవరాశులలో ప్రత్యేకంగా సృష్టించిన మానవులకు జ్ఞానం అనే ప్రత్యేక శక్తి ఇచ్చాను కదా. ఏ మానవుడైనా మనపూర్వకమైన భక్తితో ఆర్తితో నన్ను చూడాలని పరితపించే భక్తుడు ఒక్కడైనా ఉన్నాడా అని నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు. దేవుని కరుణకు అవధులు లేవు. ఆయన కృపకు అందరూ పాత్రులే. అయితే ఆ పాత్రను ఏ పాత్రలో అయినా మనలో ఉండాలి అంతే. రాక్షసుడైన ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని కడతేర్చిన వృత్తాంతం మనకు తెలిసినదే. అయినా అవన్నీ ఎప్పుడో కృతాయుగంలో జరిగిన సంగతే కదా అంటారా? ప్రస్తుతం కలియుగంలో అటువంటి భక్తులు ఉన్నారా? ఎవరైనా అటువంటి భక్తుని కోసం దేవదేవుడు అవతరించి వృత్తాంతం ఏదైనా ఉందా? ఒక ఆలయానికి యుగాల నాటి చరిత్ర తప్పకుండా ఉండాలా? కనీసం ఆ ఆలయంలో కొన్ని వేల సంవత్సరాలలో వందల సంవత్సరాల చరిత్ర అయినా ఉండాలా? ఆ భక్తునికి భగవంతుడు సాక్షాత్కరించాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆ భక్తుని స్వామివారి అనుగ్రహం కలుగుతుండగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా నాస్తికులు, హేతువాదులు, అన్య మతస్థులు ప్రత్యక్షంగా చూసి వాటిని నమ్మి అంగీకరించిన సంఘటనలు ఉన్నాయా? పైన చెప్పిన వాటి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఈ భక్తుని వృత్తాంతం. దీన్ని కథ అనడం లేదు, ఎందుకంటే ఇది యథార్థ గాథ కనుక యథార్థంగా జరిగినది. ఒక పాత వార్తా పత్రికల్లో ప్రచురించిన కథనం ఇది. యథాతథంగా పోస్ట్ చేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. ఇది నేను చదివినప్పుడు చాలా బాగా అనిపించింది, అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది 1859వ సంవత్సరం విశాఖపట్టణం జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరవెల్లి గ్రామంలో విశ్వకర్మ కులస్థులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులకు ధార్మికంగా జీవనం సాగిస్తుండేవారు. వారికి దేవుని యందు భక్తి ప్రవృత్తులు మెండు. ఆ పుణ్య దంపతులకు 1889 ఏప్రిల్ 4వ తేదీన దేవుని అనుగ్రహం వలన ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బాలునికి నరసింహం అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రుల్లానే చిన్నతనం నుంచే దైవభక్తి ఎక్కువ. భగవన్నామస్మరణ, కీర్తనలు, భజనలు వంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలంటే చాలా ఇష్టం. జీవనోపాధిగా తన కులవృత్తి స్వీకరించి ఆభరణాలు తయారు చేయడం సిద్ధహస్తులయ్యారు. ఏ పని చేస్తున్నా అతని జిష్ణ భగవన్నామస్మరణ చేయడంలోనే ఉత్సాహించేది, అందులోనే సేద తీరేది. ఆయనకు పండరీపురం విఠలునిపై ఎన్నలేని భక్తి ఉండేది. తన 18వ ఏట బందరు జిల్లా చిలకలపూడి గ్రామానికి వచ్చిన అక్కడే స్థిరపడ్డారు నరసింహం గారి తల్లిదండ్రులు. అప్పటికే ఆభరణాల తయారీలో ఆరితేరిన నరసింహం గారు బంగారు పూతతో తయారు చేసి నకిలీ నగలు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కనిపెట్టిన విధానమే నేటికి రోల్డ్ గోల్డ్, ఉమా గోల్డ్, గిల్టు నగలు, 1 గ్రామ్ గోల్డ్ అమలులో ఉంది. వాటికి ఆద్యులు నరసింహం గారి
జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు, కానీ గురువు అనుగ్రహం పొందడం అంత తేలిక కాదు. గురువంటే మన అజ్ఞానాన్ని తొలగించి తగిన ఉపదేశాన్నమిచ్చి నిత్యానిత్య వివేకములు కలిగించి సన్మార్గంలో ప్రవేశింపజేసి గమ్యాన్ని తెలిసి ఆ గమ్యాన్ని చేరుకోవడం, పడే ప్రయాసలో నుండి రక్షించి చివరికి వరకు వెన్నంటి ఉండే భగవంతుని రూపమే నరసింహం గారి జీవితంలో అటువంటి గురువు భాగ్యం అనుగ్రహం కలిగి ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించిన సంఘటన పండరీపురంలో జరిగింది. నరసింహారావు గారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ మహిపతి గూండా మహారాజ్ అనే గురువుగారి దర్శనమైంది. ఆయన నరసింహ గారికి పాండురంగో ఉపాసన విధానం తెలిపి విఠల మంత్రముతో తులసీమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠల మహామంత్ర రాజమును కూడా ఉపదేశించారు. నరసింహం గారు తరచుగా పండరీ యాత్ర చేసి గురువుగారిని దర్శించుకునేవారు. 1929వ సంవత్సరంలో ఆయన పండరీపురం వెళ్ళినప్పుడు మహిపతి గుండా మహారాజ్ గారు, నీవు తరచుగా పండరీపురం యాత్ర చేస్తున్నావు కదా, నీకు ఈ పండరీనాథుని వృత్తాంతం తెలుసునా అని అడిగారు. నరసింహం గారు, తెలుసును గురువుగారు, పండరీనాథుడైన విఠలును తమ భక్తుడైన పాండురంగని కోసం అతని ఇంట్లో వెలిశారని సమాధానమిచ్చారు. మరి నీవు కూడా ఆ పండరీనాథుని భక్తుడవు, నీకోసం స్వామి వారు అక్కడే సాక్షాత్కరిస్తారు కదా, ఇంత దూరం రావడం దేనికి అని ప్రశ్నించారు. తరువాత ఇలా అన్నారు, ఇక నీవు పండరీ యాత్ర చేయవలసిన అవసరం లేదు, నీ కోసం స్వామివారే నీ ఊరిలో వెలుస్తారు, అక్కడే ఆలయం నిర్మించు, కొలుస్తూ ఉండు అని చెప్పారు. స్వామి వారి మాటలకు విని విస్మయం పొంది నరసింహం గారు గురువుగారి అనుగ్రహంతో ఆలయం నిర్మించాలని నిర్ణయించుకొని చంద్రభాగ నది పండరీపురంలోని ప్రవహించే నది లోని కొన్ని రాళ్లను తీసుకువెళ్ళి శంకుస్థాపన చేస్తున్న సమయంలో వాటికి అక్కడ ప్రతిష్ఠించాలని అనుకున్నారు. కానీ చంద్రభాగా నది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ ఈతగాళ్ళు కూడా నది నుండి రాళ్ళు తీయలేని పరిస్థితిగా ఉన్నది. అప్పుడు నరసింహం గారు చంద్రభాగాను ప్రార్థించగా పుండరీక దేవాలయం పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది. నరసింహం గారు పడవలోకి అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక రాళ్ళు నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలోని ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నిటినీ పాండురంగని ముందుంచి నరసింహం గారు వారి గురువుగారు ప్రార్థన తన్మయత్వంలో ఉండగా పాండురంగను నుంచి ఒక జ్యోతి ఆ గుండ్రటి రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహం గారి కలలో సాక్షాత్కరించి కీర పాండరీ క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం 13/11/1929 పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహం గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణం కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహారాజ్ గారికి కూడా పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీ శిష్యుని కోసం తాను తెలిపిన రోజున కీరా పాండరీపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖ ద్వారా నరసింహం గారికి ఈ విషయం తెలియచేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఆ రోజు రానే వచ్చింది. అందరు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసే సమయం అది. స్వామివారు నిజంగా ప్రత్యక్షమవుతారా? ఈ కలికాలంలో ఇది సాధ్యమేనా? నరసింహం గారు నిజంగానే అంతటి భక్తులా? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. అప్పటి పాలకులైన బ్రిటిష్ వాళ్ళు, నాస్తికులు, హేతువాదులు ఈ విషయాన్ని నమ్మలేదు. అప్పటి బ్రిటిష్ అధికారి ఆలయపు గర్భగుడిని మూయించి తాళం వేసి బయట బందోబస్తులు పెట్టించి వారు రావడం బూటకమని నిరూపించాలనుకున్నాడు. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయనను ప్రార్థిస్తూ
తన్మయ అవస్థలో ఉండగా ఆంజనేయుడు ఆయనకి అభయం ఇచ్చాడట. 12 గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడుగా కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి శాపిస్తానని చెప్పారు స్వామి. హనుమ సమయం దగ్గర పడుతుంది. అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. ఉన్నట్లుంది ఆకాశం రద్దలవుతున్నట్లుగా పెద్ద శబ్దం, ఉరుములు, మెరుపులతో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉంది వాతావరణం. అంతలో గర్భగుడిలో ఒక పెద్ద చప్పుడు పిడుగుపడినట్లు అనిపించింది. దేవాలయంలో వేసిన తాళం తీసిన తలుపులు తీయటానికి ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహం గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు వాటంతట అవే తెరవబడి దివ్య తేజస్సుల మధ్య పాండురంగ విగ్రహ సాక్షాత్కరించింది. 3 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురంలోని పాండురంగని విగ్రహము వలె ఉన్నది. చల్లని చిరుజల్లు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయినది. నాస్తికులు ముక్కున వేలేసుకుని తమ నాస్తికవాదం వదిలి పాండురంగడి పాదక్రాంతులయ్యారు. ఆ బ్రిటిష్ అధికారి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి స్వామివారి భక్తుడయ్యాడు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఆలయ చరిత్ర లిఖించారు. ఆ పండరీనాథుడే ఇక్కడ ఆలయ భక్తుడై నరసింహం వారి కోసం వెలసిన 1000 కొనియాడారు. పండరీపురంలోని రాగానే ఇక్కడ కూడా భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు. తదుపరి భక్త నరసింహం గారు సహస్రకోటి శ్రీ విఠలుని నామ యజ్ఞం తలబెట్టగా భారతావనిలో అనేక మంది ఈ యజ్ఞంలో పాల్గొని శ్రీ విఠలనామం రాశారు. ఆ పుస్తకంలన్నీ తగు పూజా విధంలో ఆలయ ప్రాంగణంలోని విఠల కోటి స్తూపంలో నిక్షిప్తంగా నిలిచబడ్డాయి. పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహం గారికి అభయమొసిగిన ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ప్రక్కనే వేరొక ఆలయం సహస్ర లింగ కైలాస మండపం విరాజిల్లుతుంటే ఇంకొక పక్క రాధా రుక్మిణి సత్యభామ అష్టలక్ష్ములకు వేరొక ఆలయం నిర్మించబడ్డది. 6 ఎకరాల స్థలంలో నిర్మించబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు, వాటిలోని షిరిడి సాయిబాబా మందిరం, దాని ఎదురుగా అతి పురాతనమైన అశ్వత్థ వృక్షము, దాని కింద ఒక చిన్న సిద్ధేశ్వరాలయం, 400 ఏళ్లపై నుంచి ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ ఉన్నారని భక్త నరసింహం గారికి ఆయన దర్శనమిచ్చారని అంటారు. భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసింహం గారు 16/1/1974 సంవత్సరంలో పరమావతరించారు. సమయంలో ఆయన శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి వెలుగు వెలుబడి పాండురంగనిలో ఐక్యమైందట. సహస్రలింగ మండపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగడం అనేక మంది ప్రత్యక్షంగా చూశారట. దేవాలయ నిర్మాణ సమయంలో పాండురంగని ఆజ్ఞ ప్రకారము మహామండపం నందు సమాధి నిర్మించి దాని మీద ఒక రాయి పరిచి ఉంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడే ఉంచమన్నారు. ఆ విధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఈ వార్తలకు సంబంధించిన ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ప్రేమ కట్టించి ఆలయంలో సందర్శకుల కోసం ఉంచారు. శ్రీ నరసింహం గారి మనుమలు ప్రస్తుత ఆలయాన్ని నిర్వర్తిస్తున్నారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఆషాఢ కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు మన రాష్ట్రం నుంచి కాక ఒరిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహం గారి సంతతి వారి చేతనే నిర్వహించబడుతున్నది. కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన చిలకలపూడిలో ఉన్న ఈ ఆలయం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి రైలు రోడ్డు మార్గాలు ఉన్నాయి. విజయవాడకి 82 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అందరిలో భగవంతుని యందు భక్తి, శ్రద్ధ, నమ్మకం కలిగేందుకు దయచేసి ఈ వీడియో మొత్తం వినండి. భక్తుని కోసం భగవంతుడు వెలిసిన నిదర్శనాలు ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్నాయి. అందరికీ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ పాండురంగాయ నమః. ఓం శ్రీ పండరీనాథాయ నమః. ఓం శ్రీ నమో నారాయణాయ నమః. విన్నారుగా,
పాండురంగని మహత్యం ఎంత గొప్పదో. భగవంతుని నమ్మి కొలిస్తే ఆయనే కొలువై ఉంటాడు మన ఇంట్లో, మనకు అన్ని విధాలుగా సహాయపడతాడు. భగవంతుని నామస్మరణ అంత గొప్పది. శ్రీ పాండురంగడు ఎలా వచ్చి ఆ భక్తుని మదిలో ఉన్నాడో విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.